గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు 20,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తన పుట్టినరోజు జూలై 11కు ముందే వీటి పంపిణీని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా సైకిళ్లను ఇవ్వనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. జిల్లాల వారీగా కరీంనగర్లో 3,096 మంది విద్యార్థులు, రాజన్న సిరిసిల్లలో 3,841 మంది, జగిత్యాలలో 1,137 మంది, సిద్దిపేటలో 783 మంది, హనుమకొండలో 491 మంది విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అదనంగా కరీంనగర్ కార్పొరేషన్లోని 66 డివిజన్లలో 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. దీంతో పాటు అన్ని మండలాల్లో 100 చొప్పున హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో వార్డుకు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీల్లోనూ 10 నుంచి 25 సైకిళ్లను పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో సైకిల్ ధర 4,000 కాగా ఇప్పటికే 5,000 సైకిళ్లు వచ్చాయని, వీటిపై ప్రధాని మోదీ ఫోటో ఉంటుందని పేర్కొన్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అది కూడా ఆన్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల ప్రారంభించిన దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామివారి స్పర్శ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని తెలిపారు. ప్రస్తుతం స్పర్శ దర్శనం టికెట్లు ఆయా ఆర్జిత సేవా టికెట్లను పొందినట్లుగానే భక్తులు ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లను సైతం ఆన్లైన్లో పొందొచ్చని తెలిపారు. ఈ టోకెన్లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిని చట్టపరంగా శిక్షిస్తామంటూ తెలిపారు. స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు వచ్చే వారి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 3 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. త్వరలో ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై విధి విధానాలను రూపొందించనుంది. వాటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఇళ్ల స్థలాలపై ఓ నిర్ణయం తీసుకున్నది కూటమి ప్రభుత్వం. అటు ఆగస్టు 15న రైతులకు కొత్త పాస్ బుక్స్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలోనే క్రమబద్ధీకరణపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. 2 ఏళ్లలోపు ఇంటి స్థలం, 3 ఏళ్లలోపు ఇల్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.